హాయ్ వ్యూయర్స్, నమస్తే. నేను మీ అప్పాజీ. త్రిష పొలిటికల్ ఎంట్రీ గురించి మళ్ళీ జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అంటే విజయ్ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేశాడు. అందులో ఒక నియోజకవర్గం నుంచి అతను రాజీనామా చేశాడు కాబట్టి, ఆ ఖాళీ అయినటువంటి నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారనే దాని మీద గత కొన్ని రోజులుగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. లారెన్స్ పోటీ చేస్తాడు. అంటే లారెన్స్ గత కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు చాలా విస్తృతంగా చేస్తుండడం మనం చూస్తున్నాం. అంటే కోట్లాది రూపాయలు తను ఖర్చు చేస్తున్నాడు. అంటే పొలిటికల్‌గా తనకి ఎంట్రీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉండి అలా చేస్తున్నాడా? లేదా స్వతహాగా తనలో సేవాభావం ఉండడం వల్ల చేస్తున్నాడా అన్నది పక్కన పెడితే, చాలా సంవత్సరాలుగా అతను కోట్లాది రూపాయలతో విరాళాలు చేస్తున్నాడు. చాలా విరాళాలు ఇస్తూ సేవా కార్యక్రమాలు అవి చేస్తున్నాడు. అందువల్ల లారెన్స్ పోటీ చేస్తాడనగానే ఒక ఇది వచ్చింది. డెఫినెట్‌గా అతను ఆల్రెడీ ఇప్పుడు అంటే ఎప్పుడు బై ఎలక్షన్ అనేది ఇమ్మీడియేట్‌గా వచ్చే బై ఎలక్షన్ ఎప్పుడు కూడా అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటది. ఎక్కడైనా సరే. అందులోనూ విజయ్ ప్రాతినిధ్యం వహించిన వహించాల్సినటువంటి నియోజకవర్గం నుంచి పోటీ చేసే వాళ్ళకి ఇంకా అది పెద్ద అడ్వాంటేజ్ అవుతది. అయితే ఇప్పుడు లారెన్స్ తను ఆ నియోజకవర్గం నుంచి నేను పోటీ చేయటం లేదు అని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో మళ్ళీ త్రిష పేరు తెర మీదకొచ్చింది. అంటే త్రిష విజయ్‌కి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న విషయం మనందరం చూస్తున్నాము. ఆ విషయాన్ని కూడా వాళ్ళు తమిళనాడులో ఎవరు పెద్ద అంటే నెగెటివ్‌గా తీసుకోలేదు. దీన్ని యాక్చువల్‌గా ఒక నెగెటివ్ అంశంగా చేసి విజయ్ రాజకీయ ప్రయోజనాలను దెబ్బకొట్టడం కోసం కొన్ని ప్రయత్నాలు కూడా అక్కడ జరిగాయి. కానీ వాళ్ళు దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. ఎలక్షన్‌లకి చాలా రోజుల ముందే తను విజయ్‌తో బహిరంగంగా తిరగడం కానీ, విజయ్‌కి మద్దతు ప్రకటించడం కానీ, ఇవన్నీ చేయడాన్ని మనం చూసాము. దాని గురించి పట్టించుకోకుండా తమిళనాడు ప్రజలు బ్రహ్మాండమైనటువంటి తీర్పిచ్చారు. విజయ్ సీఎం అయ్యాడు. తర్వాత విజయ్ సీఎం అయిన తర్వాత త్రిష సూర్యతో నటించినటువంటి సినిమా విడుదలైంది. ఆ సినిమా తెలుగులోనూ మంచి విజయం సాధించింది. తెలుగులో వీరభద్రుడి పేరుతోటి వచ్చింది. తమిళనాడులో ఇంకా చాలా పెద్ద విజయం. దాదాపుగా 300,00,00,000 కలెక్ట్ చేసిందని చెప్పి అంటున్నారు. అంటే జనాలు యాక్సెప్ట్ చేశారనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా దాన్ని చూడొచ్చు. సో, ఇప్పుడు త్రిష ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో త్రిష ఏ విధంగా స్పందిస్తది? ఆల్రెడీ త్రిషని ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని చెప్పి నిర్ణయం తీసుకొని కావాలని అంటే మధ్యలో లారెన్స్ పేరుని తెర మీదకొచ్చేలా చేయడం ఇవన్నీ వాళ్ళు వ్యూహాత్మకంగా చేస్తున్నారా? ఏంటనే దాని మీద ఇప్పుడు అక్కడ తమిళనాడులో పైగా తమిళంలో ఎంత పాపులరో త్రిష తెలుగులో కూడా అంతే పాపులర్. ఆమె యాక్ట్ చేసినటువంటి ఎన్నో సినిమాలు 'వర్షం' కానీ, 'నువ్వొస్తానంటే నేనొద్దంటాను' లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఆమెకి తెలుగులో ఉన్నాయి. 'ఆడవారి మాటలు అర్థాలే వేరులే' అలాగా. అందువల్ల త్రిష అంటే అటు తమిళనాడులో చర్చ జరుగుతుంది. ఇక్కడ మన తెలుగులో కూడా చర్చ జరుగుతుంది. నేను అనుకోవడం ఏంటంటే అంటే ఇప్పుడు ఈ నియోజకవర్గం నుంచి ఇప్పుడు జరిగే ఉప ఎన్నిక నుంచి ఆమె పోటీ చేస్తదా లేదా అన్నది పక్కన పెడితే డెఫినెట్‌గా త్రిష అయితే రాజకీయాల్లో రావాలని ఆమెకు బలంగా ఉంది. అంతకుముందు ఆమె ఒక మీడియా ఇంటరాక్షన్‌లో చెప్పింది. నేను డెఫినెట్‌గా తమిళనాడుకి సీఎం అవుతాను. అంటే ఒక జయలలితలాగా నేను కూడా తమిళనాడుకి సీఎం అవుతానని చెప్పి ఆమె చేసినటువంటి ఒక చిన్న ప్రకటన ఇంచుమించుగా అప్పట్లోనే ప్రకంపనలు సృష్టించింది. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతంగా వైరల్ అయింది. అంటే ఆమెకుంది రాజకీయాల్లో రావాలన్న ఆలోచన, ఒక గట్టి సంకల్పం త్రిషకి ఉంది కాబట్టి, మరి ఈ అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకుంటదా? లేకపోతే తర్వాత ఇప్పుడే ఎందుకులే అని చెప్పి కొద్ది రోజులు ఆగి ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేస్తన్నది వేచి చూడాలి.